అన్న నమస్తే. మీ పేరు? నా పేరు మాచర్ల ఆనంద్. అన్న ఏం చేస్తారు? నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఏంటి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది, అసలు పరిపాలన ఏం చేతకట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన డైలాగులు చెప్పే డెలివరీ కానీ, లేదు ఆయన హావభావాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఏదన్నా సినీ ఫీల్డ్లో ఉంటే కనుక రాజమౌళి లేదంటే ఇంకా అంతకుమించి టాలీవుడ్ హాలీవుడ్ డైరెక్టర్లు మించినటువంటి మరి అలాంటి నటనా పరిజ్ఞానం అది ఎక్కడి నుంచి వచ్చిందో మరి అది ప్రజలకి పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన హత్యా రాజకీయాలని చెప్పేసి అని చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకనంటే ఆయన కేవలం మైకులకి లేదంటే ఏదో నాలుగు గోడల మధ్య మాట్లాడడానికి లేదంటే ఇంకో రకంగా అక్కడ మంచేంటో చెడేంటో అనేది ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు, దళితుడికి తెలుసు, అలాగే ఏంటంటే నిరుద్యోగికి తెలుసు, ప్రతి ఒక్క జగన్ గవర్నమెంట్లో కోల్పోయినటువంటి పెన్షన్లు కోల్పోయినటువంటి ముసలి వాళ్ళకి తెలుసు, అలాగే జగన్ గవర్నమెంట్లో కోల్పోయినటువంటి రిటైర్డ్ పెన్షనర్దారులకి రావాల్సిన లబ్ధిదారులు వాళ్ళ ఎంప్లాయీస్ ఎంత ఇబ్బందులు పడ్డారో అలాగా ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్న సామాన్య జనానికి ఆయన హావభావాలు, ఆయన నటన, ఆయన ఏ విధంగా నమ్మించగలిగే పరిస్థితి తీసుకొచ్చాడనేది అందరికీ కనబడుతుంది. అంటే ఇటు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేయడంలో దిట్ట, అందరినీ చంపడంలో దిట్ట అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అన్న ఏంటి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అందరినీ చంపడంలో దిట్ట అంటే ఆయనే అసెంబ్లీ సాక్షిగా ఒకే ఒక మాట అన్నాడు, ఒక కన్ను రెండో కన్నును పొడుచుకునిద్దా అని. అంత పెద్ద పెద్ద డైలాగులు, భారీ డైలాగులు వాడింది కేవలం సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అనేది సెంట్రల్ లెవెల్లో ఏ ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో తమిళనాడుకో కేరళకో సంబంధించింది కాదు. అది కేవలం ఆయన గవర్నమెంట్లో లేనప్పుడు సిబిఐ ఇవ్వాలి అని ఇంకా 3 నెలల ముందు సిబిఐ ఇవ్వాలి, ఎలక్షన్ టైంలో ఎలాగో ఏమి జరగవు అని చెప్పి సిబిఐ ఇవ్వాలని చెప్పని మొత్తుకున్నాడు. అదే ఆయన ఎలక్షన్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత వేసిన సిబిఐని కూడా రద్దు చేయాలని చెప్పి మళ్ళీ ఆయనే కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన తప్పులేనప్పుడు ఆయన సిబిఐ వద్దు అని చెప్పని మళ్ళీ ఆయన ఎందుకు హైకోర్టుకి వెళ్తాడు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడ్డలి పోట్లకి అదే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చి ఎవరి చుట్టూరు తిరుగుతున్నారో, ఒక జాతి కుక్క కనుక ఏం తెలియకుండా ఎవరైతే నేరం చేశాడో వాడి చుట్టూనే తిరిగిద్ది అన్నట్టుగానే సిబిఐ అదేవిధంగా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది తప్ప ఆ ఇంటిని వదిలి రెండో ఇంటికి రావట్లా. ఆ విషయం ఏంటంటే ఆయన ఎవరికి తెలియదు, నా 4 గోళ్ల మధ్య ఉందనుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసింది కాబట్టి ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు లాగా హత్యలు చేయమని మా నాన్నగారు చెప్పలేదు నాకు, ఆయన లాగా హత్యలు చేయొద్దు, నన్ను మంచివాళ్ళుగానే పెంచారు మా నాన్నగారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అన్న ఏంటి దాని మీద? అదే ఆయన ఏంటంటే ఆయన హత్యలు చేయొద్దు అని అంటున్నాడు, కానీ ఆయన చేపించిన దాంట్లో దాని పరిస్థితి అనేది మాట్లాడలా. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరండి? ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు? ఆయన సొంత పార్టీ ఎంపీ, ఆయన సొంత తమ్ముడు. దానికి సంబంధించి మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఆయన గవర్నమెంట్లోనే కదా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక నిర్దాక్షిణ్యంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది కాక డోర్ డెలివరీ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాడంటే ఆయన ఏ స్థాయిలో ఆయన ప్రభుత్వంలో రౌడీ రాజకీయం నడిచిందనేది కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క దళితుడికి కనపడింది. ఏ స్థాయిలో డాక్టర్ సుధాకర్పై పిచ్చివాడని ఒక ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించిన సందర్భం, ఒక డాక్టర్గా చేసిన ఆయన్ని పిచ్చి ఆసుపత్రిలో పడేశారంటే ఆయన గవర్నమెంట్ ఎంత దారుణానికి దిగబడింది అనేది. అలాగే ఆయన గవర్నమెంట్లోనే ఒక హీరోయిన్, ముంబై నుంచి తీసుకొచ్చిన హీరోయిన్ని ఎవరికీ కనబడకుండా గెస్ట్ హౌస్లో పెట్టి ఆయన పోలీసు వ్యవస్థని అధికారాన్ని జేబులో పెట్టుకొని ఆయనకి నచ్చినట్టుగా ఆయన కావలసిన మనుషుల చేత ఎన్ని రకాలుగా ఎన్ని రోజులుగా టార్చర్ పెట్టి హింస పెట్టి నానా విధాలుగా గురి చేశాడనేది ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు సహజంగా నా అంత తెలివైనోడు మన రాష్ట్రంలో లేదు కాబట్టి నేనే సీఎం అనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తప్పు. ప్రతి ఒక్క
ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా జ్ఞానం ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాడే విధానంలో అది క్రిమినల్గా వెళ్ళాలా, లేదంటే ఒక బిలీనియర్గా వెళ్ళాలా, లేదంటే ఒక మంచి పొలిటీషియన్గా వెళ్ళాలా అనేది వాళ్ళ బిహేవియర్ని బట్టి బయటకు వస్తుంది. అన్నీ చూసిన తరుణం తర్వాత అన్నీ చూసిన తర్వాత మరి ఎందుకని వైసీపీ నాయకులు గొడ్డల పార్టీ మాది కాదు, ఇప్పుడు కనిపిస్తుందా చంద్రబాబు అని చెప్పి టీడీపీ పార్టీని పర్టికులర్గా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన రాజకీయ మనుగడ కోసం అలా ఇవాళ జరిగిన ప్రెస్ మీటే కాదు, ఇవాళ ఆయన రాజకీయ మనుగడ కోసం ఇంకా ఎలాంటి ప్రెస్ మీట్లు 10 పెట్టి చెప్పినా కానీ లేదు, ఆయన రేపు వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్ళి చెప్పినా కానీ లేదు, పాదయాత్ర కాదు, ఆయన అక్కడి నుంచి చెప్పులు లేకుండా నడిచినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని నమ్మే పరిస్థితి కాదు కదా, ఓటేసే ధైర్యం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేసే సాహసం ఏ ఒక్క ప్రజానికం సిద్ధంగా లేదు.